వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఏపీ మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిల్కు సుప్రీం నిరాకరించింది. 350 కోట్ల రూపాయల ప్రజాధనం దారిమళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పేర్కొంది. నేరం జరిగినట్లు ఆధారాలున్నాయని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో కస్టోడియల్ దర్యాప్తు అవసరమేనని వ్యాఖ్యానించింది. అందువల్ల తాము ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని సీజేఐ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. కృష్ణ, సుభాన్, ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసులో కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రధానంగా ఈ వ్యవహారంలో, ఈ మద్యం కుంభకోణంలో సుమారు 350 కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పెట్టినట్లు స్పష్టమైనటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సీజీఐ ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా నేరం జరిగినట్లు భావించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు కూడా రికార్డుల్లో ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో తీవ్రత, అదేవిధంగా డబ్బు మూలాలను, ఏదైతే జనరేషన్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని, అదేవిధంగా లబ్ధిదారులు వీళ్ళందరినీ కూడా కనుక్కోవడానికి, పూర్తి స్థాయిలో వెలికి తీయడానికి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడం ఎంతైనా అవసరమని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం కుదరదని కూడా ధర్మాసనం తేల్చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడమే కాకుండా కస్టోడియల్ దర్యాప్తు అవసరమని వ్యాఖ్యానించడం అన్నది దర్యాప్తు అధికారులకు, అంటే ఈడీ అధికారులకి ఒక పెద్ద బలమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. దీనివల్ల ఆయన్ను అరెస్ట్ చేసి విచారించేందుకు మార్గం సుగమమైంది. అయితే ఆర్థిక నేరాలు, కుంభకోణాల కేసుల్లో ఈ సమాచారం రాబట్టడానికి ప్రత్యక్ష విచారణ అత్యంత కీలకమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 350 కోట్ల ప్రజాధనం ఎక్కడికి మళ్ళింది, ఎవరెవరికి వాటాలు అందాయనే విషయాలు కూడా బయటికి తీయాలంటే అరెస్ట్ తప్పనిసరి అనే సందేశాన్ని ఈ యొక్క తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినటువంటి ఆర్థిక నేరాల్లో ముందస్తు బెయిల్స్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా సులభంగా ఉండటం లేదు. ప్రజాధనం దుర్వినియోగం అయినటువంటి కేసుల్లో సాధారణ కేసుల్లో కంటే కఠినంగా వ్యవహరించాలనే సూత్రాన్ని ఈ తీర్పు పునరుద్ఘాటించిందనే చెప్పొచ్చు. థాంక్యూ కృష్ణ.